చిత్తూరు జిల్లా ఐరాలలో 26-27లో జరుగుతున్న పాలేటమ్మ గంగమ్మ జాతర సందర్భంగా భద్రత ఏర్పాట్లపై ఎస్ఐ జయశ్రీ స్పందించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. ముఖ్య ప్రదేశాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజలు పోలీస్ సూచనలు పాటించాలని ఎస్ఐ జయశ్రీ విజ్ఞప్తి చేశారు. అలాగే మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరిగేందుకు ప్రజల సహకారం అవసరమని ఎస్ఐ జయశ్రీ పేర్కొన్నారు. ముందుగా మన ఐరాల ప్రజలందరికీ పాలేటమ్మ జాతర శుభాకాంక్షలు. ట్రాఫిక్ విఘాతం కలిగించేలాగా ఎవరు ప్రవర్తించకూడదు. ముఖ్యంగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ ప్లేస్లలోనే నిలిపేయాలి. మా పోలీసులకు కూడా మీరందరూ సహకరించాలి. అదేవిధంగా మనకి మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు, వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చైన్ స్నాచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల నిఘా ఉంచాలి. ఏదైనా ఈ అనుమానిత వ్యక్తులు కనుక వచ్చినట్లయితే మాకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మద్యం తాగి ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే కనుక వారిపైన తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మనకు ఆర్కెస్ట్రా ఉంటుంది కాబట్టి ఆ వల్గారిటీ లేకుండా జరుపుతారు. మద్యం తాగి అతిగా ప్రవర్తిస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. పిల్లలు తప్పిపోతే మేము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఇక్కడికి వస్తే కనుక అలాగే వాళ్ళకి బ్యాండేజ్ వేయడం, లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పాకెట్లలో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెట్టినట్టు, పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ పిల్లల పాకెట్లలో పెట్టినట్లయితే వాళ్ళని సేఫ్గా మళ్ళీ తల్లిదండ్రులకు చేరుస్తాం. గంజాయి వల్ల గొడవలు జరగకుండా మద్యం ఇలాంటివి సేవించి ఎవరైనా శాంతి భద్రతను విఘాతం కలిగించేలా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో మనకి ఆర్కెస్ట్రా ప్రాసెస్ అయిన ఊరేగింపు కూడా ఉంది కాబట్టి బందోబస్తు మా మెయిన్తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ 108 పక్కన పిహెచ్సి ఉంది. ప్లస్ ఏదైనా ఏఈ వారితో కూడా మాట్లాడినాము. వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్ట్రిక్కి సంబంధించి ఏదైనా ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతాం. ప్రజెంట్ అయితే మన వరకు రాలేదు ఇంకా డ్రగ్ టెస్ట్ కిట్స్. అది వచ్చిన తర్వాత మేము కూడా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. మనకి చైన్ స్నాచింగ్ ఎక్కువ అవుతా ఉంది. ఈ జాతరలో ఈ లేడీస్ మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చైన్ స్నాచింగ్ జరగకుండా చూసుకునేలాగా ఏర్పాటు చేస్తాం. టీవీస్ మన స్టేషన్కి ప్లస్ గుడి దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఏదైనా ఇలాంటి చైన్ స్నాచర్స్ కానీ ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నా కానీ నిఘా పెడతాం. ట్రాఫిక్ జామ్ జరగకుండా ఆల్టర్నేట్ రూట్స్ అక్కడ మన పాతపాలెం దగ్గర నుంచి ఒంటివారిపల్లి దగ్గర నుంచి శక్తివారి అమ్మ గుడి దగ్గర నుంచి అటు సైడ్ ఒక రూట్ ఉంది. ప్లస్ ఇక్కడ నుంచి రెడ్డివారిపల్లి దగ్గర నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఆల్టర్నేట్ రూట్స్ పెట్టాము. మన ప్రజలు కూడా ఎవరు లోపలికి రాకుండా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వారికి కేటాయించిన పార్కింగ్ ప్లేస్లలో పెట్టుకుంటే మంచిదని అనుకుంటున్నాను.